నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? సంజీవ బర్గిల్ అండి. ఓకే. ఏ ఊర్లో ఉంటారు? గండిచెరు విలేజ్. ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్గా వర్క్ చేస్తున్నానండి. డ్రైవర్గా. ఓకే. సన్నబియ్యం వస్తున్నాయా? వస్తున్నాయండి. ఎలా ఉన్నాయి అవి? అవి చాలా క్వాలిటీ ఉన్నాయండి. అవే తింటున్నారా? అవే తింటున్నాండి. వాడుకుంటున్నారా? లేదు తింటున్నామండి. ఓకే. ముందు ఇంతకుముందుకు దొడ్డి బియ్యం వచ్చేటి దాంతో పోల్చుకుంటే ఇవి చాలా మంచిగా ఉన్నాయి. చాలా మంచిది. చాలా మంచిగా ఉన్నాయి. రుచి అంత మంచిగా చాలా ఉంది, క్వాలిటీ ఉంది. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుందండి. ఎంత కరెంట్ బిల్ కడుతుంటారు? ఇంతకుముందుకు ఒక 800 నుంచి 1000 రూపాయలు కడుతుండే, ఇప్పుడు జీరో బిల్ వచ్చిందండి. జీరో. ఇప్పుడే వచ్చింది. కట్టట్లేదా? కట్టట్లే అండి. ఓకే. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, ఆ, మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళేసి వస్తున్నారా? పోతున్నారండి. అది డెఫినెట్గా అంటే డైలీ వెళ్ళేసి వస్తున్నారా, అప్పుడప్పుడు వెళ్తున్నారండి. మామూలుగా ఉంటే ఊళ్ళలోకి ఎంత పోవడం. ఛార్జెస్ ఉంటుందని చెప్పుకోవచ్చు అన్న? నెలకు వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి మనకి ఒక 1000 నుంచి 10,000 మిగులుతుందండి ఈజీగా. ఓకే. ఏం చెప్తారు ఫ్రీ బస్ గురించి? అది చాలా మంచి పథకం అండి. ఓకే. ఈ పథకాలన్నీ బాగున్నాయా? చాలా మంచిగా ఉన్నాయండి. ఓకే. ఇంద్రం ఇల్లు శాంక్షన్ అయిందా? శాంక్షన్ అయిందండి. ఇక్కడే మన ఇల్లు వచ్చేసి కట్టించేస్తున్నారా? అదే ఇస్తున్నానండి. ఓకే. ఎంత బిల్లు జనరేట్ అయిందా? ఇప్పుడు 1,00,000 వచ్చిందండి. సెకండ్ బిల్ ఇప్పుడు అప్రూవల్లో ఉంది. నాకు తెలిసి మండే వస్తుంది. ఓకే. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? ఇది మాత్రం చాలా మంచి పథకం అండి. నిజంగా చాలా అంటే చాలా పథకం. ఎందుకంటే ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ వచ్చి ఉండే, అది విలేజ్ వాళ్ళకి ఉపయోగపడుతుండే. ఇది మాత్రం చాలా అంటే చాలా మంచి పథకం ఇది. ఎందుకంటే విలేజ్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కానీ మేము అక్కడ పోయి అక్కడ ఉండేంత పరిస్థితి మాకు లేదు. సో ఇక్కడ ఊర్లో కాబట్టి మనకు బయటకు పోకుండా ఇక్కడనే ఉండడానికి చాలా మంచి అవకాశం ఇచ్చారు. దీని మాత్రం చాలా అంటే చాలా మంచి పథకం అండి ఇది. ఓకే. ఏం చెప్తారు లాస్ట్కి? కృతజ్ఞతలు అండి. చాలా మంచి ఇది. ఇలాంటి చాలా మంది పేదలకి సెకండ్ విడతలకి కూడా చాలా మందికి వస్తే మాత్రం చాలా మంది లబ్ధి పొందుతారండి. ఓకే. రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తారు? చాలా మంచిగా ఉందండి. ఇది ఒక్కటి చాలండి. ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి, ఫ్రీ కరెంట్ ఒకటి, సబ్సిడీ బియ్యం ఒకటి, ఇదొకటి. ఇది చాలా రీసెంట్గా వచ్చింది కాబట్టి ఇదొకటి. ఇది ఇండ్ల గురించి ఇది చాలా మంచి ఉపయోగపడుతుందండి. ఓకే. మరి కేసీఆర్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఆరు చెప్పినప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చి మనకు నిరుపేదలకైతే ఉపయోగపడలేదండి. బయట వాళ్ళకి చాలా ఏమో చెప్పలేం కానీ మనకు విలేజ్ వరకు అయితే మాత్రం అంత ఇదిగా ఉపయోగపడలేదు. ఇది ఊర్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంచి ఉపయోగపడుతుంది ఇది. Subscribe us and press the bell icon for more interesting updates.